వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కర్నూలులో ప్రభుత్వ స్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్వి మోహన్ రెడ్డి సుమారు 100 కోట్ల విలువైన ఆర్ఎండ్బి ప్రభుత్వ అతిథి గృహానికి చెందిన 2 ఎకరాల స్థలంలో టీడీపీ నాయకులు శంకుస్థాపన చేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయం ఉన్నప్పటికీ మరో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ నివసిస్తున్న వారిని తరిమికొట్టి భూమి పూజ చేయడం అమానుషమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ గారు, మిగతా వాళ్ళందరూ కలిసి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 2 ఎకరాలు ఆర్ఎండ్బి స్థలంలో, అది కూడా ఆఫీస్ రన్నింగ్ లో ఉంది. అక్కడ వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌస్ పూర్తిగా వాళ్ళు రెగ్యులర్గా ఉపయోగించుకుంటున్నారు. ఆఫీస్లో ఉండే వాళ్ళని కూడా బయటికి లాగి పడేసి ఆ బిల్డింగ్లన్నీ డెమాలిష్ చేసి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టడానికి ఈరోజు వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ఆఫీస్కి స్థలం తీసుకున్నాం. అది ఖాళీగా నిరుపయోగంగా ఉండేటువంటి స్థలం టౌన్లో. అది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా పడింది. కాబట్టి అది మా ఆఫీస్కి ఏంటని అడిగినాం. కానీ ఈరోజు మీరు ఆఫీస్ రన్నింగ్లో ఉంది, గెస్ట్ హౌస్ రన్నింగ్లో ఉంది, వాళ్ళందరూ ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొట్టి అక్కడ భూమి పూజ చేసి ఆఫీసులన్నీ పడగొట్టి పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి మీరు ముందరికి వస్తుంటారు. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలం ఇస్తేనే మీరు నానా యాగి చేశారు. 100 కోట్ల స్థలం కొట్టేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గము, అన్యాయము అని ఆ రోజు పట్టలిప్పుకొని యాగి చేసినారు. ఈరోజు మీరు చేసేది ఏంటి? ఇది న్యాయబద్ధము, పుణ్య కార్యక్రమమా? నిరుపయోగంగా ఉండేటువంటి స్థలము ఇప్పించుకున్నాను తప్ప మీ లెక్క ఆఫీసులు ఖాళీ చేసి వాళ్ళకు ఆఫీసులు పడగొట్టి వాళ్ళ గెస్ట్ హౌస్లు పడగొట్టి మేము తీసుకోలేదు. అవి గుర్తుపెట్టుకోండి. కానీ అదే మేము కట్టించిన బిల్డింగ్ను ఈరోజు మీరు ఆపేసినారు. దాదాపుగా 90% పూర్తయిన బిల్డింగ్ను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిలిపేసినారు. నిలిపేసి మళ్ళా మీరందరూ కట్టగట్టుకొని పోయి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆగిపోయిన బిల్డింగ్ను కట్టగట్టుకొని పోయి మీరు పరిశీలించి అడగ కొండం దిగి ఎలక తోక పట్టుకున్నట్టు పట్టుకున్నారు. ఏముందాడ? హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినది కూడా మీరు ఆపినారు. మరి మీరు చేసేదేమో సంసారం, మేము చేసేది వ్యభిచారమా? కొద్దిగా సిగ్గుండి మాట్లాడుతున్నారా? ఆల్రెడీ మీకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది, కింద పైన కట్టుకున్నారు. కిందేమో బాడగలకి ఇచ్చుకున్నారు, పైన ఆఫీస్ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని కూడా బాడకి ఇస్తారా? దాన్ని బాడకి ఇచ్చి బాడగల మీద పార్టీ ఆఫీస్ నడుపుకునే దుస్థితిలో ఉందా మీ పార్టీ? నాకు తెలిసి మీరు కూడా మళ్ళీ మీరు ఆర్ఎండ్బి స్థలంలో లోపల చిన్న ఆఫీస్ కట్టుకుంటారు, బయట అంతా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటారు, బాడగలకి ఇచ్చుకొని తింటారు. ఇదే జరుగుతుంది. మేము పార్టీ ఆఫీస్ కడితే కేవలం పార్టీ ఆఫీసుకు మాత్రమే ఉపయోగించుకున్నాం తప్ప షాపులు కట్టి బాడిగలకి మీ లెక్క బాడిగలకి ఇచ్చుకొని బాడిగల మీద బతికేటువంటి దుస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆల్రెడీ ఆఫీస్ కర్నూలులో ఉండి కూడా మళ్ళా దుర్మార్గంగా గవర్నమెంట్ 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని దాన్ని కొట్టేయడానికి ఈరోజు దుర్మార్గంగా ముందడిపోతూ ఉన్నారు. అక్కడ ఇదే కాకుండా అక్కడ దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయి. అది ఒక వనం మాత్రం ఉంది, చిన్న ఫారెస్ట్ మాత్రం ఉంది. అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ బీద వాళ్ళు కానీ ఆ ఆఫీసులో పోయి చెట్ల కింద కూర్చొని
సేద తీరుతూ ఉంటారు ఆ చెట్ల కింద. ఒక పక్క గవర్నమెంట్ ల్యాండ్ కొట్టేస్తా, మళ్ళా అక్కడ ఉండే చెట్లన్నీ రేపు కొట్టేస్తారు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. మొన్న సి క్యాంపులో పోయి ఆ బిల్డింగ్లన్నీ పడగొడతాం, ఈ చెట్లన్నీ పడగొడతాం అని అక్కడ కూడా దాదాపుగా 200-300 చెట్లున్నాయి. అవి కూడా దాదాపు 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లున్నాయి, అవన్నీ కూడా పడగొడతామంటున్నారు. విధ్వంసకర పరిపాలన చేస్తూ ఉన్నారు, విధ్వంసకర పరిపాలన ఇది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే మమ్మల్ని ఆ రోజు మీరు విమర్శించినారో, మేమేదో దోచుకుంటున్నామని చెప్పినారో, ఆ ఆఫీసుకు పోయి విజిట్ చేసి వచ్చినారో కట్టకట్టుకొని, వీటన్నిటికి కూడా ఈరోజు క్షమాపణ చెప్పి ఆ వాక్యాలన్నీ వాపస్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.